సో చంద్రబాబు గారు మరి ఇక్కడ భారీ మెజారిటీతో దూసుకుపోతున్నారు. టీడీపీకి అయితే కంఫర్టబుల్‌గా ఈజీగా విన్ ఇచ్చేస్తుంది. అయితే ఈ నేపథ్యంలో ఇండియా కూటమి వాళ్ళు చంద్రబాబు గారితో సంప్రదింపులు జరుపుతున్నారని వార్తలొస్తున్నాయి. శరద్ పవార్ గారు కొంతమంది కాల్ చేశారు, మీట్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు అంటున్నారు. అంటే దేనికోసం అంటారు సార్? యాక్చువల్‌గా చంద్రబాబు నిజానికి ఆయన బీజేపీ వాళ్ళు చంద్రబాబుతో కలవకూడదు అనుకున్నారు. యాక్చువల్‌గా నిజానికి జగన్‌కే ఫస్ట్ ఆఫర్ ఇచ్చారని చెప్తారు. అవును. సో జగన్ ఏమో నేను ఎన్డీఏలో చేరలేను, నాకు ఇక్కడ మైనారిటీ ఓట్లు ఇబ్బంది అవుతుంది అని జగన్ రిజెక్ట్ చేశాడు. బట్ మీకు నేను ఇంతకుముందు ఎలాగ మద్దతు ఇస్తున్నాను అలాగే ఇస్తానని చెప్పాడు. బట్ చంద్రబాబు చాలా స్ట్రాంగ్గా ట్రై చేయడం, పవన్ కళ్యాణ్ కూడా గట్టిగా ట్రై చేయడం వల్లనే బీజేపీ ఒప్పుకునింది. యాక్చువల్గా మనకి అది పవన్ కళ్యాణ్ కూడా చెప్పాడు కూడా, నేను చాలా భంగపడ్డాను, వాళ్ళ దగ్గర తిట్లు కూడా తిన్నాను, ఇవన్నీ కూడా చెప్పాడు. ఏదేమైనా అతి కష్టం మీద చంద్రబాబుని వాళ్ళు వెయిట్ చేయించి 2 సార్లు అక్కడికి తిప్పి ఢిల్లీకి ఓవరాల్గా ఇచ్చేశారు. వచ్చినా కూడా వాళ్ళు బిగినింగ్లో జగన్ని పెద్దగా గట్టిగా తిట్టలేదు. ఆ తర్వాత 1-2 అక్కడ ఫేజెస్ జరిగిన తర్వాత వాళ్ళకి కొంత డౌట్ వచ్చింది, మనకి ఇంతకు ముందులో అంత మెజార్టీ రాదేమో అని చెప్పి వాళ్ళు కొంత అప్పుడు జగన్ని కొన్ని తిట్టడం అవి చేశారు. కానీ బలంగా ఇక్కడేమీ జగన్ ఓడించమని పిలిపివ్వడం కానీ, చంద్రబాబుని గెలిపించండి, చంద్రబాబు నాయకత్వంలో ఇక్కడ ఎన్డీఏ కూటమి గెలిపించండి అన్న మాటలు కూడా వాళ్ళు మాట్లాడాలి. అంటే బిగినింగ్లో కొంత బీజేపీ చంద్రబాబుతో ఉన్నట్టే ఉండి జగన్తో కూడా స్నేహం చేశాయి. అందుకని సిఎస్ని కూడా చివరి వరకు వాళ్ళు మార్చలేదు. ఈవెన్ మనకి ధర్మారెడ్డి టీటీడీ ఈఓ మీద కూడా తీవ్రమైన ఆరోపణలు తెలుగుదేశం చేసినా కూడా ఆయన ఇంకా ఎక్స్టెండ్ చేయడానికి హోంశాఖ ఒప్పుకునింది తప్ప ఆయన్ని ఆపలేదు. సో ఇది కాంటెక్స్టు. అదే కాకుండా ఈవెన్ ఎన్నికలైన తర్వాత కూడా అమిత్ షా తిరుమలకి వచ్చినప్పుడు విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళని కలిశాడని, అంటే ఒక పక్క వాళ్ళు జగన్తో కూడా కొంత ర్యాపో మెయింటైన్ చేస్తున్నారు, వాళ్ళకు కూడా సరైన పిక్చర్ లేదు, ఆల్మోస్ట్ టైట్ కాంటెక్స్ట్ ఉండొచ్చు. కాబట్టి జగన్కి కూడా రేపు 15 సీట్స్ 12-15 ఎంపీలు వచ్చే అవకాశం ఉంది, వచ్చినప్పుడు జగన్ అవసరం కూడా మనకు ఉంటుందని వాళ్ళు కొంత లిబరల్గా జగన్ వైపు ఉన్నారు మొన్నటి వరకు. అయితే బీజేపీకి అనూహ్యంగా సీట్లు వాళ్ళు అనుకున్నట్టు రాలేదు. వాళ్ళైతే బీజేపీకి సొంతంగా 370, ఎన్డీఏకి 400 వస్తాయనేది వాళ్ళ టార్గెట్, అంత తెచ్చుకోవాలని. అది జరగలేదు. బీజేపీకి ఇప్పటి వరకు చూసుకుంటే మనకి 242 ఉన్నాయి, అంటే 61 సీట్లు తగ్గాయి గతంతో పోలిస్తే. 303 ఉన్నాయి వాళ్ళకి. సో ఇప్పుడు తగ్గాయి. ఇక ఎన్డీఏకి కూడా 296 వచ్చాయి. సో గతంతో పోలిస్తే 57 సీట్స్ తగ్గాయి అనమాట. 353 ఉన్నాయి ఎన్డీఏలో. సో ఇప్పుడు అవి తగ్గాయి. సో వాళ్ళు సొంతంగా గవర్నమెంట్ ఫామ్ చేసే పరిస్థితి లేదు. తన మిత్రపక్షాల మీద ఆధారపడి వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేయాలి. ఎప్పుడైనా ఇది కోయిలేషన్ గవర్నమెంట్ అవుతుంది. కోయిలేషన్ గవర్నమెంట్ అయినప్పుడు అందులో ఒక సందిగ్ధత అనేది ఉంటుంది. ఎవరికి కోపం వచ్చినా, ఎవరి డిమాండ్స్ నెరవేర్చకపోయినా వాళ్ళు పక్కకి వెళ్ళే అవకాశం ఉంది. పక్కకి వెళ్ళినప్పుడు ఇబ్బంది. ఇదే టైంలో ఇండియా కూటమి గతంతో పోలిస్తే ఇప్పుడు దాదాపు 230 వరకు ఇప్పటికీ ఆధిక్యత విన్ను కలిపితే 230 దాకా ఉంది. అంటే వాళ్ళకి ఇంకా 42 కావాలి. వాళ్ళకి ఈ 42 కానీ వాళ్ళు ఆర్గనైజ్ చేసుకోకపోతే వాళ్ళే గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. సో ఇప్పుడు మామూలుగా అయితే రాష్ట్రపతి లార్జెస్ట్ పార్టీ కాబట్టి బీజేపీని ఆహ్వానిస్తారు. ఫస్ట్ బీజేపీకి టైం ఇస్తారు. బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేయడానికి సరిపోయే 272 మెజార్టీ కానీ రాష్ట్రపతికి సమర్పిస్తే వీళ్ళకి అవకాశం ఇస్తారు. ఒకవేళ ఈ లోపల కాంగ్రెస్ పార్టీ కానీ లేకపోతే ఇండియా కూటమి కానీ ఎన్డీఏలో ఉండే పార్టీలని తన వైపు లాగగలిగితే అప్పుడు బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేయలేదు. ఆటోమేటిక్గా సెకండ్ ఆప్షన్ కాంగ్రెస్ పార్టీ ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కూడా దాదాపు సొంతంగా ఇప్పుడు 100 సీట్ల వరకు వెళ్తుంది. సో కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు అప్పుడు ఆప్షన్ ఇస్తారు. కాంగ్రెస్ పార్టీ తన ఇండియా కూటమి సభ్యులతో అంతా కలిసి ప్లాన్ చేసుకొని వెళ్ళచ్చు. సో అందుకోసం ఇప్పుడు ఇండియా కూటమి ఏం చేస్తున్నారంటే ఎన్డీఏలో బలమైన మిత్రపక్షాలు 2 ఉన్నాయి. ఒకటి చంద్రబాబు 16 సీట్లు ఆయనకి సొంతంగా వచ్చే అవకాశం క్లియర్గా కనిపిస్తుంది. రెండవది నితీష్ కుమార్ ఆధ్వర్యంలో ఉండే జేడీయూ జనతాదళ్. ఈ జనతాదళ్కి వాళ్ళకి 14 సీట్లు వచ్చే అవకాశం ఉంది.
ఇది కాకుండా శివసేనకి ఒక 10, ఎన్సీపీకి శరద్ పవార్ అదే అజిత్ పవార్ పార్టీకి ఒక 7. సో అవి ఒక 2 కలిపితే 17 ఉన్నాయి. సో ఇప్పుడు శరద్ పవార్ అజిత్ పవార్ని కూడా ఏమన్నా లాగుతాడా అనేది కూడా అక్కడ జరుగుతుంది. అట్లాగే శివసేన కూడా జంప్ అవుదానికి గ్యారంటీ లేదు. అలాగే ఏమన్నా జరిగితే అంటే నితీష్ కుమార్ ఏమో ఏ పార్టీలో ఉంటాడో ఏ కూటమిలో ఉంటాడో ఆయనకి తెలియదని ఆయన మీద జోకులు ఉన్నాయి. మొన్నటి వరకు ఇండియా కూటమిలో ఉండి మొన్ననే సడన్గా ఇటు జంప్ అయ్యాడు. మళ్ళీ అటు జంప్ అవడానికి కూడా గ్యారంటీ లేదు. రేపొద్దున నితీష్ కుమార్కో లేదా చంద్రబాబుకో ఉప ప్రధానమంత్రి ఇంకొక పోస్టు ఆఫర్ చేస్తే కీలకంగా మీరు ఉంటారు, మీరే ఇండియా కూటమికి కన్వీనర్గా ఉండమనం ఇంకోటి చెప్పగలిగితే అప్పుడు చంద్రబాబుకి ఆ కూటమిలో దాదాపు ప్రధానమంత్రికి ఉండే రోలు ఉండే అవకాశం ఉంది. మోడీ కూటమి కంటే కూడా ఆ కూటమి బెటర్ అని చంద్రబాబు భావించవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మోడీ అవసరం లేదు చంద్రబాబుకి. సో రేపొద్దున రెండవది ఏంది, వాళ్ళు ఇండియా కూటమి ప్రత్యేక హోదా ఆఫర్ చేస్తారు. ప్రత్యేక హోదా మేము ఆంధ్రప్రదేశ్కి ఇస్తామనేది గతంలో కూడా చెప్పాడు. రాహుల్ గాంధీ ఫస్ట్ సంతకం అదే చేస్తానన్నాడు. కాబట్టి చంద్రబాబుకు కూడా ఇప్పుడు ఇట్లా బీజేపీని వదిలేసిపోతే ఇబ్బంది అంటే ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే రాష్ట్ర ప్రజలకు కూడా అతను ఏం చెప్తాడంటే, నాకు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం, కూటమి ముఖ్యం కాదు. సో రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రత్యేక హోదా కాంగ్రెస్ లేదా ఇండియా కూటమి ఇస్తానంటుంది కాబట్టి నేను ప్రత్యేక హోదా రాష్ట్రం కోసం నేను షిఫ్ట్ అవుతున్నాను అనేది చెప్పేయచ్చు. సో చెప్పేసినప్పుడు చంద్రబాబు అటు వెళ్ళే అవకాశం ఉంది. అందుకనే వాళ్ళు ఏం చేస్తున్నారంటే చంద్రబాబుని లూరు చేసేదానికి ట్రై చేస్తున్నారు. ఎందుకంటే చంద్రబాబు కూడా బీజేపీ గురించి తెలుసు. బీజేపీ ఇప్పుడు మంచిగా ఉంది, కానీ గతంలో బీజేపీకి తెలియకుండా జగన్ అరెస్ట్ చేస్తాడా? లేదు. క్లియర్గా బీజేపీ గేమ్స్ ఆడింది అనేది చంద్రబాబు కూడా తెలుసు. విధి లేదు కాబట్టి బీజేపీతో వెళ్ళాడు ఆయన. సో దానికంటే బెటర్ అనుకున్నప్పుడు అంటే రాష్ట్రానికి బెటరు, రెండో తనకు వ్యక్తిగతంగా కూడా కేంద్రంలో చక్రం తిప్పే అవకాశం బీజేపీ కూటమి కంటే దీంట్లో ఉండే అవకాశం ఉండిందనుకో. ఎందుకంటే ఆయనకి అందరితో కూడా అక్కడ క్లోజ్ ఫ్రెండ్షిప్ ఉంది. ఇటు మమతా బెనర్జీ కావచ్చు, ఖర్గే కావచ్చు, డీకే శివకుమార్ కావచ్చు. సో ఆ కూటమిలో ఉండే వాళ్ళంతా కూడా ఆయనకు ఉంది. సో ఆయన మేనేజ్ చేయగలడు. అందుకని ఇప్పుడు ఆయన్ని ఇటు కేసీ వేణుగోపాల్ కాంగ్రెస్ నుంచి, ఇటు శరద్ పవార్ చంద్రబాబుని కాంటాక్ట్ చేశాడని చెప్తున్నారు. సో వాళ్ళు కానీ కాంటాక్ట్ చేసి వాళ్ళ ప్రపోజల్స్ క్లియర్గా పెట్టగలిగితే చంద్రబాబు అటు షిఫ్ట్ అయినా ఆశ్చర్యం ఏం లేదు. ఎందుకంటే ఆయన క్లియర్గా వీళ్ళు ఎప్పుడు ప్రత్యేక హోదా ఇస్తామని ఇప్పటివరకు ఎప్పుడు హామీ ఇవ్వలేదు. ఈవెన్ బుందేల్ఖండ్ తరహా ప్యాకేజ్ కూడా ఇవ్వలేదు. ఇప్పుడు కానీ చంద్రబాబుకి ఏంటంటే ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ వచ్చింది చంద్రబాబుకి. ఇది నిజానికి ఊహించలేదు ఈ స్థాయిలో. సో దీన్ని నిలుపుకొని లోకేష్ని నెక్స్ట్ సీఎం క్యాండిడేట్కి ప్రకటించి నెక్స్ట్ 2029కి కూడా సుస్థిరంగా తెలుగుదేశాన్ని ఏర్పరచుకోవాలనుకుంటే చంద్రబాబు ఏదో ఒక రెవల్యూషనరీగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చేయాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబు దగ్గర డబ్బులు లేవు, ఆల్రెడీ అప్పులు ఎక్కువ ఉన్నాయి. రెండోది చంద్రబాబు ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటే కూడా 1,50,000 కోట్లు పర్ ఇయర్ అవసరం అవుతుంది. ఆల్రెడీ రెండోది ఏంటంటే అమరావతిని డెవలప్ చేయాలి ఆయన, దానికి డబ్బులు లేవు. సో ఇవన్నీ కావాలంటే కేంద్రం అనేది తనకి బాగా ఆదుకోవాలి. అంటే ఏదన్నా ఇట్లా కంప్లీట్ ఒక ప్రత్యేక హోదా కానీ వచ్చిందనుకో చంద్రబాబు చరిత్రలో నిలిచిపోతాడు. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా తెచ్చిన నాయకుడిగా చంద్రబాబు స్థానం సుస్థిరమైపోతుంది. సో అది బీజేపీతో సాధ్యం అయ్యేట్టుగా కనబడలేదు, ఈ ఇండియా కూటమితో సాధ్యమయ్యేట్టుగా కనిపిస్తుంది. సో అలాగే జంప్ అయ్యే అవకాశం ఉంది. అందుకనే అమిత్ షా కూడా జగన్కి ఫోన్ చేశాడని చెప్తున్నారు. అంటే అమిత్ షా వాళ్ళకి కూడా ఈ డౌట్ ఉందా, చంద్రబాబు ఒకవేళ షిఫ్ట్ అయితే మనం వేరే పార్టీల్లో 1, 2, 3, 4 ఏరుకొని మన వైపు తెచ్చుకొని మనం గవర్నమెంట్ ఫామ్ చేయాలనేది వాళ్ళకు కూడా ఉందా అన్న డౌట్ అయితే వస్తుంది.